చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. నోటి దుర్వాసనకు ఆయుర్వేదంలో ఎన్నో చక్కటి పరిష్కారాలున్నాయి. మనం జీవితంలో పచ్చి కొత్తిమీర నమిలినా, ధనియాల కషాయం త్రాగినా నోటి దుర్వాసన తగ్గిపోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా నోటి దుర్వాసనను అరికట్టడంలో కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. సువాసనలు వెదజల్లే కొత్తిమీర క్రమం తప్పకుండా తింటే చెడువాసన తగ్గిపోయి నోటినుంచి సువాసనలు గుబాలిస్తాయి. ఉదయం లేచిన తర్వాత ముఖం తోముకున్న వెంటనే కొన్ని కొత్తిమీర ఆకుల్ని నమిలి తింటే నోరు పరిశుభ్రంగా అయిపోయి దంతవ్యాధులు వచ్చే అవకాశం తగ్గిపోతాయి. అలాగే కూర ఏదైనా కానివ్వండి, అది శాకాహారమైనా మాంసాహారమైనా, కొత్తిమీర వంటకాల్లో వాడితే వచ్చే టేస్టే వేరు. బిర్యానీ, పులిహోర, ఉప్మా ఇలాంటి వాటిల్లో పచ్చి కొత్తిమీర ఆకుల్ని కలుపుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు ఇలాంటి వాటిల్లో కొత్తిమీర చట్నీ వేసుకుని తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాదు, ఇందులో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో మంచి గుణాలున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో సర్వసాధారణంగా కొత్తిమీర వాడుతుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీనిని మధ్యధరా ప్రాంతాల్లో పండించేవారు. కాలక్రమేణా ఇది ప్రపంచమంతా విస్తరించింది. అప్పటినుంచి దీనిని అందరూ వినియోగించడం మొదలుపెట్టారు. ఇది సుమారు 2 అడుగుల ఎత్తు పెరుగుతుంది. విలక్షణమైన సువాసన కలిగి ఉంటుంది. తెలుపు లేదా గులాబీ వర్ణం పూలను ఇస్తుంది. దీని ఆకులు, గింజలను మసాలాగా వాడతారు. వీటిలో ఉన్న ఎసెన్షియల్ తైలాలైన కొరియాండరాల్ లాంటి ఆల్డిహైడ్లు, టార్పిన్లు, వినైల్ పైనిన్ కొరియాండర్లకు ప్రత్యేక సువాసనలు ఉంటాయి. అప్పుడే తీసిన ఆకులు, తయారుచేసిన గింజల పౌడర్ కూడా బాగా సువాసనలు కలిగి ఉంటాయి. దీంతోపాటు ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు, ఐరన్ కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకానికి చక్కటి పరిష్కారం. విరోచనం సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. థాయ్ వంటకాలలో కొత్తిమీరను ఎక్కువగా వాడుతుంటారు. ఇది వాత, పిత్త, కఫ లాంటి త్రిదోషాలను హరిస్తుంది. ఉదార సమస్యల నివారిస్తుంది. జఠరరసములను ఉత్పత్తి చేసి జీర్ణశక్తిని పెంచి జీర్ణకోశ వ్యాధులను అది అరికడుతుంది. మంచి ఆకలి కలిగిస్తుంది. పైత్యరసమును తగ్గించి మేహశాంతిని కలిగిస్తుంది. విషపూరిత ఆహార పదార్థాలు దుష్ప్రభాలను నివారించే విషాహారిణిగా పనిచేస్తుంది. యాంటీబ్యాక్టీరియల్గా, యాంటీఫంగల్గా, యాంటీమైక్రోబియల్గా పనిచేయడం ద్వారా జ్వరాల నివారణకు, ఆహార పదార్థాల ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుంది. టానిక్లాగా పనిచేసి ఉత్సాహాన్నిచ్చి లైంగిక పటిష్టతను కలుగజేస్తుంది. జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్రవిసర్జన జరిగేటట్లు చేసి కిడ్నీలో ఆరోగ్యానికి దోహదపడుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ప్రారంభదశలో ఉన్నవారు రోజూ 1 గ్లాసు కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల వారి కిడ్నీలు మరుగుపడే అవకాశం ఉన్నాయి. డయాలసిస్ చేయించుకోవడం కూడా తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ జ్యూస్ తాగడం వల్ల విటమిన్ ఏ, బి1, బి2, సిలు లభిస్తాయి. ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు ఈ సమస్యను అధిగమించడానికి కొత్తిమీర మంచి ఔషధం. ఫ్లావనాయిడ్లు లాంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉండడం వల్ల ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కొత్తిమీర టీ త్రాగితే రక్తంలో కొలెస్ట్రాల్, ఇతర లిపిడ్స్ తగ్గుతాయి. లిపిడ్ ప్రొఫైల్ అదుపులో ఉంటుంది. యువతులలో సమతుల్యతను కాపాడుతుంది. నోటి దుర్వాసన నివారించడమే కాకుండా తైలాలు, పర్ఫ్యూమ్లు, జిన్ లాంటి ఆల్కహాల్ పానీయాలలో వాడతారు. ఇక కొత్తిమీరతో వంటింటి అవసరాలు ఎన్నో చెప్పక్కర్లేదు. దీనిని చట్నీలు, సలాడ్స్లు, సూప్లలో వినియోగిస్తారు. గార్నిషింగ్, హర్బ్గా కూడా కొత్తిమీర ఉపయోగిస్తారు. అన్నిటికంటే ముఖ్యం, కిడ్నీ రోగులకు కొత్తిమీర కషాయం దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఈ కషాయం తాగడం వల్ల వారిలో సీరం క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి.